నైట్ 12 అయ్యాక స్టార్ట్ అయిన ఈ బర్త్డే సెలబ్రేషన్ సింపుల్గా ఉంటుంది అనుకున్నా, కానీ ఈ వ్లాగ్ ఎమోషన్స్, లాస్ట్ మూమెంట్, రియల్ ఫన్, అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజెస్ అన్నీ ఉన్నాయి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఏదో మాకున్న ఐడియాస్లో అయితే ఇలా డెకరేషన్ చేసాము, మాకైతే నచ్చింది అండ్ ఫొటోస్లో కూడా బాగా వచ్చింది. సో మొత్తానికి ఇలా అయితే సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి అనమాట. ఇంకా అమ్మాయిలంటే తెలిసిందే కదా, ఫొటోస్ మాత్రం ఉండాల్సిందే కంపల్సరీ. సో ఇంకా ఫొటోస్ అయితే కంప్లీట్ చేసుకొని కేక్ తినేసి పడుకుని పోయాము. అండ్ ఇక్కడ నుంచి అయితే మార్నింగ్ బ్లాగ్ వస్తుంది, చూసేయండి. హాయ్ గైస్, ఇప్పుడైతే మేము బర్త్డే పార్టీకి వెళ్తున్నాం అనమాట. ప్రెసెంట్ ఇప్పుడైతే రెడీ అవుతున్నాం. సో మహి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చారు, కేక్ కట్ చేస్తారు. సో మహి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే సడన్గా వచ్చి కేక్ సర్ప్రైజ్ ఇచ్చారు. వాళ్ళందరూ అలా విష్ చెప్పి కేక్ కట్ చేసినప్పుడు ఆ మూమెంట్ దట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్ అనమాట. అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇప్పటి నుంచి అయితే అసలు కామెడీ స్టార్ట్ అవుతుంది అనమాట. బికాజ్ మేమందరం ఎగ్జాక్ట్ టైంకి రెడీ అవ్వాలి అనుకున్నాం. తెలిసిందే కదా గర్ల్స్ థింగ్స్ ఇవన్నీ. సో ఒక టైంని ఫిక్స్ చేసుకున్నాం, కానీ గర్ల్స్ గ్యాంగ్లో ఎలా జరుగుతుందో తెలుసు కదా, ఒక డ్రెస్ ఫిక్స్ అవ్వదు, ఒక మేకప్ అయిపోదు, ఇంకొక ఫొటోస్ అంటారు. సో అలా టైం అయిపోతుంది అనమాట. నాకైతే అవుట్ఫిట్ చాలా చాలా బాగా నచ్చింది. ఇవాళ ఫ్రెండ్ గైస్ కేక్ కట్ చేయడానికి ఇద్దరు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? ఇంటర్ నుంచా? ఇంతరా? ఫైనల్గా టైంకి అయితే రెడీ అయ్యి బయటికి వెళ్ళామన్నమాట. సో ఫైనల్లీ సలం నమస్తేకి వెళ్దాము అని అయితే అనుకున్నాము. అండ్ ఆ ప్లేస్ అంబియన్స్ అయితే చాలా చాలా బాగా నచ్చింది. లాస్ట్ టైం ఉన్నదైతే తీసేశారు అండ్ కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారనమాట, వేరే దగ్గరికి మార్చారు. సో ఇంకా అక్కడికైతే వచ్చేసాము. మాకు నియర్ బై ఉంటుంది, సో ఇదైతే చూస్ చేసుకున్నాము. త్రిబులర్ లాగా ఉంది. సో బిష్కెట్లో ఉన్న వాళ్ళకైతే నేను సలాం నమస్తే సజెస్ట్ చేస్తాను అనమాట. లాస్ట్ టైం ఉన్నదానికన్నా ఇది చాలా బెటర్ అనిపించింది. అండ్ ఫుడ్ ఆర్డర్ కూడా చాలా ఫాస్ట్గా వచ్చింది. సో మొత్తానికి మా క్లాస్మేట్స్ మొత్తం అందరం వెళ్ళామన్నమాట, 10 మెంబర్స్ దాకా. సో దానికోసం సిట్టింగ్స్ చూస్తున్నాము, ఎక్కడ బాగుంటుంది ఏంటి అనేసి. థీమ్ బాగుంది. సో మొత్తానికి అలా సలాం నమస్తే మొత్తం టూర్ అయితే వేసాము. సిట్టింగ్ ఆప్షన్ అయితే చాలా ఉంది. స్కాన్ చేస్తే థీమ్ ఏమంటారు మెన్యూ వస్తుందండి. బ్యాక్ అండ్ బాస్ అందరికి హిందీ వచ్చి రీనా హిందీ से बोल थोड़ा प्याज डालो. पानीपुरी है भैया, फ्री पानीपुरी. సో నాకైతే ఇక్కడ సిస్టమ్ నచ్చింది అనమాట. మొత్తం అప్డేటెడ్గా ఉంది అండ్ ఫోన్లో స్కాన్ చేసేస్తే వచ్చేస్తుంది మెన్యూ మొత్తం. కానీ బుక్ కూడా ఉండుంటే బాగుంది అనిపించింది. హ్యాపీ బర్త్డే టు యూ. గ్రూప్ లో ఆన్లైన్ లో ఉండు. చూసుకోలేదు మధ్యాహ్నం ఎప్పుడో పెట్టింది అంటే మ్యామ్ క్రికెట్ ప్లేయర్ నిద్రపోయిండు కదా, నిద్రపోయిండు. పెడుతున్నా బ్లాగ్ వేస్తున్నాను. ఈ రోజు మీరు ఏం మరి ప్లాన్? నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య. ఇంకా బాయ్స్ అయితే ఒక సైడ్ బర్త్డే కన్నా క్రికెట్ మ్యాచ్ ఇంపార్టెంట్ లాగా బిహేవ్ చేస్తున్నారు. లిటరల్లీ రెస్టారెంట్లో కూడా స్కోర్స్ చెక్ చేస్తుండే అండ్ ఆ రెస్టారెంట్లో పనిచేసే వాళ్ళు కూడా వచ్చి స్కోర్ చూసి వెళ్ళిపోతున్నారు అనమాట. అలా ఉంది బాయ్స్కి క్రికెట్ పిచ్చి. మీ గ్యాంగ్ కూడా ఇలానైనా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఎంతమందికి క్రికెట్ పిచ్ ఉందో చెప్పండి. అయిపోయింది కరెక్ట్. సరే అన్ని తీసి పెట్టుకో. అది పెట్టిద్దిలే.
ఇది క్యాండిలేనా? అందుకే వాడు వస్తారా? ఏడు పెడదాం తరిగి అక్కడ మధ్యలో పెడదాం. కాదు. ఇరిగింది క్యాండిల్. అది ఇప్పటికే అంటాడు. సో మొత్తానికి అదైతే రియల్ క్యాండిల్ కాదు, రియల్ క్యాండిల్ అని చెప్పి వెలిగించమని చెప్పారు. మనోజ్కి నిద్ర వస్తుంది. అక్షయ్ యువర్ ఫీలింగ్ హ్యాపీ? యూ బోత్ గైస్ అబౌట్ యూ ఇప్పుడు పెడుతుండే. రేచల్ యువర్ ఒపీనియన్? స్లీప్, కడుపు నిండా తిన్నారు దాని అర్థం. రీనా టర్న్ దిస్ సైడ్. ఈరోజు ఎలా అనిపించింది? బాగున్నది ఎక్స్ప్రెషన్ వచ్చింది తినేటప్పుడు. ఇంకా ముక్కు దగ్గర చెమట ఉంది కానీ అది నేను కన్నీళ్ళు అనుకున్నా. నూడిల్స్ ఎలా తింటాడు? పెద్ద మనిషి